ఈ సక్సెస్ నాన్న తప్పకుండా ఆశీర్వదిస్తాడు. వాళ్ళ ఆశ వారి బలం లేకపోతే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళమే కాదండి. నీ రుణమైతే తీరదు నాయన, కన్నీళ్లతో నీ కాళ్ళు గడిగినా. ఏందబ్బా ఏడాపాలా లేదా ఏమి? ఎప్పుడు పడితే అప్పుడు ఉరుక్కుంటూ వచ్చేస్తే ఎట్లా? మాకు రెస్ట్ ఉండాలి కదా, తేజాసేవ చేస్తున్నాం కదా. అంత మాత్రం చేత మీ అయ్యేది పెద్ద సమాధానం ఏడ చెప్తాం? జయప్రకాష్ గారు కనబడుతున్నారు నాకు. పంచభద్రగా ఏమిటా నీ ఉన్న విలాసం? ఒక రాసని యువరాజం చూసి ఒక్కసారిగా నవ్వటే పగలబడి నవ్వటే కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఎవడా డైరెక్టర్? ఇప్పుడు బియర్డ్ ఇంత మెయింటైన్ చేస్తున్నారు కదా, ఇంట్లో ఏమన్నా అంటారా అండి? ఏంటి గడ్డమేంది? లేదండి, ఇంకా కట్ చేస్తాను అడుగుతా. ఇంట్లో ఒకరు కట్ చేయమనేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నాను? జయప్రకాష్ రెడ్డి గారు నేను స్టూడెంట్ని. ఆయన సినిమాలో చూసి ఆ ఇన్స్పిరేషన్ అయితే నాకు బలంగా నడిగిపోయింది. ఫారెన్ వెళ్ళాను, జాబ్ చేస్తున్నాను, అక్కడ కూడా అర్ధరాత్రి అపరాధం కూడా ఉలిక్కి లేచి కూర్చునేవాడిని. ఎందుకంటే ఆ పిచ్చి అలాంటిదండి, మనల్ని పడుకొనిచ్చేది కాదండి. సినిమాలే ప్రపంచం అంటారు. సినిమా నైట్ నిద్రపోతే సినిమా కోసం నేను ఉలికి పడేది అంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి సినిమాలే జర్నీ చేయాలి కదా, మరి ఈ జాబు ఇదంతా. నేను సంపాదన రాకముందు అమ్మా నాన్న ఉన్నారు, నేను సంపాదించిన తర్వాత తినడానికి అమ్మా నాన్న లేరండి, ఇద్దరు వెళ్ళిపోయారు. రణబాలి చేశానండి. రణబాలిలో చేస్తున్నా? రణబాలి చేశానండి. కట్టప్ప లాంటి క్యారెక్టర్ ఏమన్నా ఉన్నాయండి? ఏందిరా ఇట్టా తయారయ్యిండు?